వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 5వ తేదీన నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి నన్నపనేని సుధాకర్ తెలిపారు. శుక్రవారం ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవార్డు ప్రదానానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ సేవలో తార్కాణంగా నిలిచిన వ్యక్తులను సన్మానించడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, గుంటూరుకు చెందిన లంకాల సూర్యనారాయణను సన్మానించుకుని అవార్డు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాజంపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని, తెనాలి ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నన్నపనేని సుధాకర్ విజ్ఞప్తి చేశారు. నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారిని, అట్లాగే దర్శకులు విశ్వనాథ్ గారిని, ఇట్లా కొంతమంది స్ఫూర్తి కలిగించే వ్యక్తుల్ని, సంఘంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తుల్ని, సమాజ సేవకు తార్కాణంగా నిలబడిన వ్యక్తుల్ని పిలిపించుకుని సన్మానం చేయటం, తద్వారా తెనాలి ప్రజలకు అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా నన్నపనేని వెంకట్రావు ట్రస్ట్ ఆవిర్భావం, దాని యొక్క బైలాస్ అనుసరించి ఇటువంటి వ్యక్తులను సన్మానించటం, క్రీడా రంగంలోనూ లేకపోతే నన్నపనేని వెంకట్రావు గారికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉన్న వ్యక్తులు, ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్ని పిలిపించుకుని వారి ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో కొంత స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ వస్తున్నది. కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారికి అవార్డు ప్రదానం చేసే వ్యక్తులు కూడా గొప్ప వ్యక్తులనే పిలుచుకుంటున్నాం. అదే సందర్భంగా ఈ రోజున రేపు 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకి నన్నపనేని వెంకట్రావు కన్వెన్షన్ సెంటర్, అదే ఈ సెంటర్లోనే మరొక కార్యక్రమం. దానికి పేదల వైద్యులు, సాహిత్య రంగంలోనూ చలనచిత్ర రంగంలోనూ ప్రేమ అభిమానాలు కలిగిన వ్యక్తి, పేదల పట్ల అకుంఠితమైన దీక్షతో వైద్య రంగంగా సేవలు చేస్తున్న పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి, మా వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన, వారికి సన్మానం చేయాలి, వారికి అవార్డు పురస్కారం ఇవ్వాలి అనే భావనతో మా కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా శ్రీ లంకాల సూర్యనారాయణ గారు గుంటూరు, ఆయన అన్నమయ్య గ్రంథాలయం వెంకటేశ్వర టెంపుల్లో ఉన్న అన్నమయ్య గ్రంథాలయానికి వ్యవస్థాపకులు, మెలగటానికి వీలుగా వారిని కూడా పిలుచుకోవడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఇదే కన్వెన్షన్లో 6 గంటలకు ఇక్కడ ఇదే చోట్ల నన్నపనేని వెంకటరావు గారి ట్రస్ట్ ద్వారా ఉత్తములైనటువంటి వ్యక్తులకి సన్మానం చేసే ఉద్దేశంతో దక్షిణామూర్తి గారు, సూర్యనారాయణ గారు వారిని సన్మానించేదానికి కూడా కేంద్ర మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు, మరి మాజీ మంత్రివర్యులు, అట్లాగే నన్నపనేని రాజకుమారి గారు వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ ధనలక్ష్మీ దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 2వ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంతోనూ, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు.
మరి ఈ యొక్క విశేషమైనటువంటి అలంకారములలో ఈ యొక్క శుక్రవారంతో కూడుకున్నటువంటి ధనలక్ష్మిని అమ్మవారిని విశేషంగా ఆ యొక్క ధనరూపంగా అమ్మవారిని అలంకరించుకొని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కావున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజు శ్రీ ధనలక్ష్మి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. ఈ రోజున అమ్మవారి ధనలక్ష్మి అలంకారంతో అల్లాడుతున్నారు. విశేష పూజలు ఉదయం సాయంత్రం 2 వేళల అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కావున భక్తులలో యొక్క కార్యక్రమాలు తిలకించి స్వామివారి అమ్మవారి తీర్థస్పృహ స్వీకరించి అమ్మవారికి ఒక పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు విశేష అలంకారం ధనలక్ష్మి అలంకారం, అలాగే రేపు కూడా విశేష అలంకారం వారాహి అమ్మవారి అలంకారంతో అమ్మవారు అల్లాడుతారు. కావున భక్తులందరూ కూడా ఈ విశేష అలంకారాన్ని తిలకించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు అమ్మవారిని శ్రీ ధనలక్ష్మి దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందులపాటలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు శ్రీ శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ 3 తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు రెండో రోజు అమ్మవారి కాత్యాయనిదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం పంచామృతాభిషేకములు, కుంకుమార్చన పూజలు జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించి అమ్మవారిని బాబా గారి కృపకు పాత్రైనారు. తెనాలి పట్టణం ఓవర్ బ్రిడ్జ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మారిస్పేటకు చెందిన డోగిపర్తి శివశంకర్ ఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుకను అందుబాటులో ఉంచాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమం. ఈ నెల 5వ తేదీన తెనాలిలో జరగనున్న నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ అవార్డుల ప్రదానోత్సవం. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.